అందరికీ నమస్కారం అండి. నా పేరు నునావ తిరుపతి న్యాయవాదిని. విద్యార్థుల రాజకీయ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిని. ఉట్నూరు కోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. ఏంటంటే చాలా మంది ప్రైవేట్ పాఠశాలలు పెట్టి విద్యని ఒక వ్యాపారంగా చేస్తున్నారు. వ్యాపారంగా కాకుండా విద్య అసలు ఏంటంటే ఒక వృత్తి, ఒక సేవ. అది మనది. ఆ సేవని మర్చిపోయి వ్యాపారంగా మలుచుకుంటున్నారు. అధిక మొత్తంలో ఫీజులు రాబడుతున్నారు. వాళ్ళ ప్రత్యేక ఒక అకౌంట్ నిర్వహించాలి. అకౌంట్ లేదు వాళ్ళ దగ్గర. అకౌంట్ చాలా మంది అకౌంట్ తీసుకుంటారు. అకౌంట్లో ఎంత ఒక ఆడిటింగ్ అనేది వ్యవస్థ ఉంటుంది. ఆడిటింగ్ ఉంటుంది. అందుకోసం అకౌంట్ కొంత ఉంటే మిగిలిన సొమ్ము మొత్తం వాళ్ళు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన దాంట్లో ఏముంటుందంటే వాస్తవంగా వాళ్ళు వసూలు చేసే ఒక 50% దాంట్లో వసూలు చేసిన దాంట్లో 50% అక్కడ ఉన్న సిబ్బందికి మరియు ఆ పాఠాలు చేసే గురువులకు చెల్లించాలి. ఇంకొక 15% మాత్రం ఆ పాఠశాల నిర్వహణ కోసం, ఇంకొక 15% పాఠ ఖర్చుల కోసం అని, ఇంకొక 15% పాఠశాల యొక్క అభివృద్ధి కోసం, ఇంకొక 15% సిబ్బంది వాళ్ళ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయాలి. మిగిలిన 5% ఉంది కదా, అది మాత్రమే యాజమాన్యం ఆదాయం కోసం తీసుకోవాలి తప్ప విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసి పేదవాళ్ళ అయిన వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. దయచేసి ప్రజల కోసం నేను గొంతుకవుతా. ప్రజల కోసం నేను హక్కు కోసం ఎక్కడికైనా వస్తాను. కాకుండా నేను విద్యా సంస్థలు చెప్పేది ఒకటే, ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధన ప్రకారం మాత్రమే మీరు ఫీజులు వసూలు తీసుకోండి, చేయాలి. అందులో ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి మీ హక్కుకు ఒక 5% మాత్రమే తీసుకోవాలి. దయచేసి నేను విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం నుంచి నేను మాట్లాడుతున్నా కాబట్టి దయచేసి అర్థం చేసుకొని విద్యను ఒక వ్యాపారంగా కాకుండా ఒక సేవగా పరిగణించి మీరు నడుచుకుంటారని నేను కోరుకుంటాను. జై విఆర్.